స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు. ట్రంప్ తో పాటు బిలియనియర్ మస్క్ చర్యలపై మండిపడుతున్న అమెరికన్లు. అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం. బాలరాముని నుదిటిపై సూర్య తిలకం. కార్యకర్తలే మా పార్టీకి వెన్నెముక. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ. జాతికి అంకితం చేసిన దేశ ప్రధాని. భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణం. బూర్కపాడు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సారపాకకు చెందిన సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి. ముప్పాళ్ళ గ్రామంలో బాలికల హాస్టల్ సందర్శన. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నానన్న చంద్రబాబు. హెచ్సియు వ్యవహారంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హెచ్సియు వ్యవహారంలో ప్రభుత్వం తీరు సరైంది కాదన్న కేసీఆర్. అమరావతి టెండర్లలో కూటమి సర్కార్ భారీ దోపిడీ. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీ దేశభక్తి పార్టీ అని, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని అభివర్ణించిన బీజేపీ ఎంపీ. ఆర్చర్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ విలవిల. రాజస్థాన్ అద్వితీయ విజయం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో పెద్ద గ్లిమ్స్. ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ అదరగొట్టిన మెగా పవర్ స్టార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్ తో పాటు బిలియనియర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేల మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షార్లెట్, మసాచుసెట్స్ లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసన చేపట్టారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిర్వహించిన ఈ నిరసనలో 150కి పైగా గ్రూపులుగా 1200 మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు సరిగా లేవని, ప్రజల అవసరాలతో పని లేకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని, భారీగా ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు ఇలా ప్రతి ఒక్కటి సవ్యంగా లేవని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
ఆలయంలోని బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం పడింది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కాగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండవ శ్రీరామ నవమి ఇది. శ్రీరామ నవమి సందర్భంగా స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుండి భక్తులు పోటెత్తారు. దాంతో ఇవాళ ఉదయం నుండి అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దేశంలోని ప్రజలందరూ బీజేపీ సుపరిపాలన చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని ప్రధాని తెలిపారు. కార్యకర్తలు తమ పార్టీకి వెన్నెముకని, వారి శక్తి, ఉత్సాహం, ప్రేరణ దాయకమని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారి సేవలు మరువలేనివని తెలిపారు. దేశ ప్రజలు తమ పార్టీ సుపరిపాలన అజెండాను చూస్తున్నారని, ఇటీవల సంవత్సరాల్లో మేము సాధించిన విజయాల్లో ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో విజయాలు సాధించామన్నారు. సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వాలు సేవ చేస్తూ ఉంటాయని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా బీజేపీని 1980లో స్థాపించారు. 1984లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 2 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగింది. ఆ విధంగా 1990లో మిత్ర పక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది. అనంతరం 2014 నుండి ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా 3వసారి కేంద్రంలో కొలువుదీరింది. కాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 535 కోట్లు వెచ్చించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెన నిర్మించారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా కింది నుండి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. మోదీ పచ్చ జెండా ఊపగానే ఈ బ్రిడ్జి పై నుండి రామేశ్వరం తాంపారం స్పెషల్ ట్రైన్ పరుగులు తీసింది. किस तरह से रामेश्वरम को मुख्य भूभाग से जोड़ता हुआ, और ये वो दृश्य जिस बात का मैं जिक्र कर रहा था, ये इंडियन कोस्ट गार्ड का ये पुराना ब्रिज है वो खुला ही हुआ है और जो नया ब्रिज है वो ऊपर उठा हुआ है। आप जो पीछे पीली लाइन का ये ब्रिज देख रहे हैं, यही ब्रिज है जो दरअसल नीचे होता है. लेकिन इस భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మిట్ల స్టేడియం లోని శిల్పకళ శోభితమైన కళ్యాణ మండపంలో ఉదయం 10:30 తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతరం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు రామాలయంలో అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అధికారులు మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని అందరూ వీక్షించేందుకు అన్ని సెక్టార్లలో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా సోమవారం శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. వేసవి కావడంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గీతాపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు,
సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్నబియ్యం అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి విచ్చేసిన సీఎం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పాళ్ల గ్రామంలోని బాలికల హాస్టల్ ను కూడా సందర్శించారు. తన పర్యటన గురించి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ముప్పాళ్ల గ్రామంలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, అక్కడి పాఠశాలను సందర్శించారు. విద్యా అభ్యాసానికి అనుకూలమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించిన అధికారులకు అభినందన తెలియజేస్తున్నాను. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచన, అవసరాలు తెలుసుకున్నారన్నారు. విద్యార్థినితో సంభాషణ ఎంతో ఉత్సాహంగా సాగింది. భవిష్యత్తు పట్ల వారి ఆలోచన చూసి నాకు ఎంతో ముచ్చటేసింది. హాస్టల్ కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించాను. సరుకుల నాణ్యతను పరిశీలించాను. భోజనం రుచిగా నాణ్యతతో అందిస్తున్నారా, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం భోజనం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నాను. వారు చెప్పిన సమాధానాలు సంతృప్తిని కలిగించాయి. బాగా చదువుకోవాలని, చదువు మాత్రమే జీవితాన్ని మార్చుతుందని వారికి తెలిపారు. వారికి నా ఆశీస్సులు అందించారని చంద్రబాబు వివరించారు. ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని, కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడబోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్ ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? గుడ్. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డెన్ ఇక్కడ? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కంచ గచ్చబోలి భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు స్పందించారు. హెచ్సియు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్సియు విద్యార్థులకు వారికి అండగా నిలిచిన పార్టీలకు బీఆర్ఎస్ అధినేత అభినందన తెలిపారు. హెచ్సియు ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దితే దాన్ని నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కాలేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను ఈ ప్రభుత్వం దిగజార్చిందని అన్నారు. హెచ్సియు అంశం ద్వారా రాష్ట్ర ప్రతిష్టను మరింత దిగజార్చారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాజాగా పిలిచిన టెండర్లలో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపైకి రాజధాని అభివృద్ధి మంత్రంను జపిస్తున్నా దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి కుతంత్రం దాగి ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దానిలో నుండి కమిషన్ల రూపంలో జేబులు నింపుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. సొమ్ము చంద్రబాబు జేబులోకి తెచ్చిన అప్పుల భారం ప్రజల నెత్తిన రుద్దే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతులు చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది.
ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు 26,000 కోట్ల రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తెచ్చిన తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావటంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, KfW జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, CRDA నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ సుమారుగా 353 కోట్ల రూపాయలు. అంటే ఆ 353 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏం చేయాలి? ఇది రాష్ట్ర ప్రజలకు దోపిడీ కాదా? రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పువ్వులు కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, అడిగేవాడు లేడని, మీ దుర్మార్గాలను, దోపిడీలను ప్రశ్నించేవాడు లేడని విచ్చలవిడితనంగా, నిరంకుశత్వంగా ప్రజలను భయభ్రాంతులు చేయటం, పోలీసు కేసులు పెట్టడం, ఊరిలో నుంచి తరిమివేయటం అనే సంస్కృతి, సాంప్రదాయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున నిస్సిగ్గుగా, ఏ మాత్రం భయం లేకుండా దోపిడీకి పరాకాష్ఠకు చేరింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ హెచ్సీ భూముల మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి ఎవరని, మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రబ్బర్ స్టాంపులని మంత్రివర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశభక్తి పార్టీ అని, ఎంఐఎం దేశద్రోహి పార్టీ అని ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకులైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని, అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలను భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలో వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి, మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం వస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారే అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పని, దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు,
కానీ ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అంటే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకంగా గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడం చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్దం. అక్కడ విజ్ఞులైన ఓటరైన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశ ద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశ భక్తులు, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. వరుసగా 2 ఓటములతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా 2వ విజయాన్ని సాధించి ఆత్మవిశ్వాసం నింపుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో రాణించి పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించి 2వ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. చండీగఢ్ లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ మెరుపులతో 205 పరుగులు చేసింది. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ను రాజస్థాన్ బౌలర్లు, ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వెంబెలెత్తించాడు. తొలి ఓవర్ తొలి బంతికే ప్రియాంష్ ఆర్యను పెవిలియన్ పంపి తొలి దెబ్బతీశారు. అది మొదలు వికెట్ల పతనం కొనసాగింది. 43 పరుగులకే 4 కీలక వికెట్లు పడిపోయిన వేళ నేహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నేహాల్ 41 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 62 పరుగులు, మ్యాక్స్వెల్ 21 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్లతో 30 పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లో ఆర్చర్ 3, సందీప్ శర్మ, మహేష్ తీక్ష్ణ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 45 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు, రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు నాట్అవుట్ చేయడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. నితిశా రాణా 12, హెడ్మేర్ 20 పరుగులు చేశారు. ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జోఫ్రా ఆర్చర్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా తుది దశలో ఉంది. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ పోస్టర్ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో చెర్రీ లుక్ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ కు థియేటర్లో ఈలడు చప్పటతో మారుమోగాల్సిందే. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతా మై ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ చెప్పడం చూడొచ్చు. గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన 6 షాట్ అద్భుతమని హీరో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ పెద్ద సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు. ట్రంప్తో పాటు బిలియనియర్ మస్క్ చర్యలపై మండిపడుతున్న అమెరికన్లు. అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం. బాలరాముని నుదిటిపై సూర్య తిలకం. కార్యకర్తలే మా పార్టీకి వెన్నెముక. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ. జాతికి అంకితం చేసిన దేశ ప్రధాని. భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణం.
బూర్కపాడు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సారపాకకు చెందిన సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి. ముప్పాళ్ళ గ్రామంలో బాలికల హాస్టల్ సందర్శన. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నానన్న చంద్రబాబు. హెచ్సియు వ్యవహారంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హెచ్సియు వ్యవహారంలో ప్రభుత్వం తీరు సరైంది కాదన్న కేసీఆర్. అమరావతి టెండర్లలో కూటమి సర్కార్ భారీ దోపిడీ. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీ దేశభక్తి పార్టీ అని, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని అభివర్ణించిన బీజేపీ ఎంపీ. ఆర్చర్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ విలవిల. రాజస్థాన్ అద్వితీయ విజయం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో పెద్ద గ్లిమ్స్. ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ అదరగొట్టిన మెగా పవర్ స్టార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.